రాబోయే లోక్సభ ఎన్నికలకు సిద్ధమయ్యామని చెప్పేందుకు కాంగ్రెస్ పనుల్ని వేగవంతం చేస్తోంది. ఇండియా కూటమికి సంబంధించి కీలక నిర్ణయాలను ఇప్పటికే ఫైనలైజ్ చేయగా అవి ఫలితాలను ఎంత సానుకూలంగా మార్చుతాయో అనే విషయంలో ఇంకా చర్చ కొనసాగుతోంది. అయితే భారతదేశంలోని మిత్రపక్షాలను కలుపుకుపోతూ తన ఉనికిని స్థిరపరచుకోవడం జాతీయ కాంగ్రెస్ చేసే ప్రయత్నంలో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ కూటమిలో పోటీ సీట్లు ఖరారైనట్లేనా? కాంగ్రెస్ గెలుపు టార్గెట్ ఏంటి? బీజేపీని కట్టడి చేయడానికి ఉన్న అవకాశాలేంటి? లెట్స్ ఫోకస్. రెండు 2024 లోక్సభ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరమైన రాజకీయాల నేపథ్యంలో జరగబోతున్నాయి. కాగా ఆర్థిక సంవత్సరం ప్రారంభ సమయంలో అంటే ఫిబ్రవరి నెలాఖరు, మార్చి ప్రారంభంలో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. ఈ కీలకమైన రాజకీయ పరిణామాల మధ్య వచ్చే ఆర్థిక సంవత్సరానికంటే ముందే కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్వల్పకాలిక వ్యయాన్ని కవర్ చేయడానికి ఓట్ ఆన్ అకౌంట్ అంటే మధ్యంతర బడ్జెట్ని తీసుకొస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల్ని ముగించే సమయం ఆసన్నమైంది. ఎన్నికైన ఎంపీలు తదుపరి యుద్ధానికి సమాయత్తం కావాల్సి ఉంది. ఈ సందర్భంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి కొంతమంది నాన్ అలైన్డ్ ప్లేయర్లు తమ మార్కుని చూపించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో జాతీయ కాంగ్రెస్ మరింత ఎక్కువ బరువుని మోయాల్సి వస్తోందన్నది స్పష్టంగా తెలుస్తోంది. రాజీవ్ గాంధీ తర్వాత అంత కరిష్మాని సంపాదించుకున్న మోడీ ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్కి పెద్ద సవాల్గా మారారు. అయితే దానికోసం కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఓటర్లు ఎప్పుడూ స్మార్ట్గానే ఉంటారు. మార్పు ఎప్పుడు అవసరమనే విషయం వారికెవరూ చెప్పనవసరం లేదు. మీడియా ప్రభావాన్ని దాటి ఆలోచించగల శక్తి వారికుంది. సరిగ్గా ఇదే స్ట్రాటజీని కాంగ్రెస్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దేశం కోసం త్యాగాలు కొత్త ఏమీ కాదంటూ ఇండియా కూటమితో కాంప్రమైజ్ అయింది. సీట్లు తగ్గినా గెలిపే ధ్యేయంగా ప్లాన్లు చేస్తోంది. ఇండియా కూటమిలో భాగంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు 250 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇప్పటివరకు ఇన్ని తక్కువ సీట్లలో ఎప్పుడూ పోటీ చేయలేదనే చెప్పాలి. ప్రస్తుతం భారత్ పార్లమెంట్లో 545 లోక్సభ సీట్లుంటే అందులో 255 లోక్సభ స్థానాలపై ప్రత్యేకమైన అధిక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇది రాబోయే లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహంగా ఉంటుంది. ఇక బీజేపీ వ్యతిరేక ఇండియా కూటమిలో దేశవ్యాప్తంగా దాదాపు 28 రాజకీయ పార్టీలుండగా మొత్తం 545 లోక్సభ సీట్లలో సగం వరకు కాంగ్రెస్ పోటీ చేస్తుండగా మిగిలిన సీట్లు కూటమిలోని ఇతర పార్టీలు పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ స్ట్రాటజీ కూటమిలో న్యాయమైన పంపిణీని మాత్రమే కాకుండా బీజేపీని ఎదుర్కోవడానికి గ్రాండ్ వరల్డ్ పార్టీ తీసుకున్న సరైన నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండడం విశేషం. ఇక ఈ సగం సీట్లలో కాంగ్రెస్ గెలుచుకోగల స్థానాలపై దృష్టి కేంద్రీకరించడానికి తగినంత అవకాశం కూడా ఇవ్వడం ఆ పార్టీ వ్యూహాన్ని తెలియజేస్తోంది. ఇటీవల మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో రాహుల్ గాంధీ హాజరైన పార్టీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి రాష్ట్రంలో వార్ రూమ్లు ఏర్పాటు చేయడం, ఇండియా భాగస్వాములతో సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో పాటు తమ అభ్యర్థుల్ని త్వరగా ఖరారు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 303 స్థానాల్ని దాటేసి 400 సీట్లు గెలుచుకోవాలని అధికార బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా కాంగ్రెస్ పార్టీకి కేవలం 250 స్థానాల్లో పోటీ చేయడం పార్టీ పరంగా కాస్త తలవంపులైనప్పటికీ రాజకీయంగా ఆ పార్టీ సిద్ధాంతాల్ని సమర్థిస్తూనే ఉంది. 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ స్థితిని చూసి జాలిపడే పరిస్థితి ఉన్నప్పటికీ తప్పుపట్టాల్సిన కండిషన్లో లేదు అన్నది స్పష్టమైంది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2014లో 464 స్థానాల్లో పోటీ చేసి కేవలం 10% సీట్లు సాధించి ప్రతిపక్షంలో స్పష్టమైన స్థానం కూడా దక్కించుకోలేకపోయినంతగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందనే విమర్శలు ఎదుర్కొంది. 2019లో పోటీ చేసిన 423 స్థానాలకు గాను 52 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 10 ఏళ్లుగా ఇదే లెక్కల్లో స్తబ్దుగా ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. 450 సీట్లలో పోటీ చేసి 50 గెలుపొందడం కంటే 250లో పోటీ చేసి కనీసం 100 నుంచి 125 సీట్లు గెలుచుకోవడం గ్రాండ్ వరల్డ్ పార్టీకి మరింత సంతోషాన్ని ఇస్తుంది. అలాగే కూటమిలో సమన్వయాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 275కు చేరువుగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు ప్రధానమంత్రి మోడీ పాపులారిటీని, బీజేపీకున్న సంస్థాగత బలాన్ని పరిగణలోకి తీసుకుంటే కనీసం హిందీ బెల్ట్లోనైనా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కున్న అవకాశాలపై సందేహాలు లేకపోలేదు.
అయితే పరిస్థితిని వాస్తవికంగా బేరీజ్ వేసుకుని గతసారి కంటే చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించడం ద్వారా ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ ఓడిపోవచ్చు. కానీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాల్ని పెంచుకుంది. ఇండియా కూటమి పెద్ద ప్రయోజనాల కోసం కొన్ని సర్దుబాట్లు, త్యాగాలు చేయవలసి ఉంటుందన్నది మొదటి నుంచి అనుకుంటున్న మాటే. కాగా జూనియర్ భాగస్వాములకి అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఒక ఉదాహరణను సెట్ చేయగలిగితే అది రాజకీయ పార్టీల మధ్య నమ్మకాన్ని సుస్థిరం చేయడంలో మరో అడుగు ముందుకేసినట్టే. బహుశా దేశంలో సగం చోట్ల ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కంటే వరుసగా 3 ఎన్నికల్లో ప్రభావం చూపడంలో విఫలమైతే మరింత మద్దతు కోల్పోతామని కాంగ్రెస్ కూడా గ్రహించి ఉండవచ్చు. అందుకే కాంగ్రెస్ పెద్ద మనస్సుతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.